సహజంగా 2024వ సంవత్సరంలో రేపు 25లో వచ్చే ఉగాదిలోపు ఏ లగ్నాలకి వాహన ప్రమాదాలు ఉంటాయి, వాహన గండాలు ఉంటాయి, వాటి నుంచి ఏ విధంగా మనం బయటపడవచ్చు పరిహారాలు చేసి భయపెట్టడానికి నేను ఈ వీడియో చేయటల్లా. కేవలం ఆ పరిహారాలు నేను చేస్తాను, నా దగ్గరికి రండి అని నేను అంటల్లా. మీకు మీరు చేసుకునే విధంగా పురములకు హితవు చేకూర్చువాడు పురోహితుడు. అందుకని పురములకు హితవు చేకూర్చాలి కాబట్టి మీరు దయచేసి రాసులు చూడకండి. రాసుల వల్ల గోచార ఫలితాలు చెబితే వేణుస్వామి వారి జాతకాలు చెప్పినట్టే ఉంటుంది. తీవ్రమైన పరాభవాలు కూడా పొందాల్సి వస్తుంది. లగ్నములను బట్టి మాత్రమే చెప్పాలి గోచార ఫలితాలైన. ఆ లగ్నం అనేది మీకు తెలుస్తుంది, లేదా తెలిసిన పురోహితులను అడిగి నా లగ్నం ఏమిటి అని అడగండి టైం ఇచ్చి. ముఖ్యంగా కుంభలగ్నం, కుంభలగ్న జాతకులకి చతుర్థంలో గురుడు పాపిగా ఉన్నాడు, దానికి తోడు కుజుడు కూడా ప్రవేశించనున్నాడు. అందుకని ఈ 2 నెలల్లో అంటే జూన్, జూలై, ఆగస్టు ఈ 3 మాసాల్లో వాహన ప్రమాదాలు, గృహాల్లో చికాకులు ఇవి ఎక్కువ ఉంటాయి. వారు ఏం చేయాలి పరిహారం? అప్పుడు 7 మంగళవారాలు కందిపప్పు బ్రాహ్మణులకి దానం ఇచ్చి కేజింపావు, 16 గురువారములు శనగలు నానబెట్టి ఆవుకు పెడితే విద్యతే గోషు సంపన్న, గోవు వల్ల సంపద ఏర్పడుతుంది. ఈ ప్రమాదాలు కూడా తప్పుతాయి. లేదా ఏదైనా దేవాలయంలో ప్రసాదం చేయవచ్చు కుంభలగ్న జాతకులు. ఇక తర్వాత వృశ్చిక లగ్న జాతకులు ఆల్రెడీ 2 సంవత్సరాల్లో వాహనంతో ఇబ్బందులు, వాహనం సరిగ్గా నడపకపోవటం, ఖర్చులు పెట్టడం, వాహనం నుంచి పడటం కూడా ఉన్నాయి. అటువంటి వృశ్చిక లగ్న జాతకులు ఎప్పుడు కూడా 6 నెలలకు ఒకసారి కేజీ నుండి దీపారాధనకి ఇవ్వటం, ఈ వాహన ప్రమాదం జరగకుండా రాముణ్ణి స్మరించాలి. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తద్వారా వాహన గండ నుంచి బయటపడతాం. ఇక సింహలగ్న జాతకులకు కూడా చతుర్థాన్ని గత 2 సంవత్సరాలుగా శని చూడటం కారణం చేత వాహనంలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ ఈ సంవత్సరం గురుడు కూడా ఆ చతుర్థాన్ని చూడటం కారణం చేత ఏదో వాహనానికి చిన్నగా దెబ్బలు తగలొచ్చు, కానీ వీళ్ళు సేవ్ అవుతూ ఉంటారు. అయినప్పటికీ వీరు కూడా శనికి తెల తైలాభిషేకాలు జరిపించుకోవటం. ముఖ్యంగా రాహువు భాగ్య అష్టమంలో ఉన్నాడు, కార్య సాధన ఏది అవటం లేదు, అనుకున్న పనులు కొద్దిగా మందంగా సాగుతాయి. రాహువు వల్ల కార్య అపజయాలు ఇలాంటివి లేకుండా ఉండటానికి 9 ఆదివారములు 9 గారులు పేదలకు పంచుట ద్వారా వీరికి ఇబ్బందులు తొలుగుతాయి. ఇంకా తులాలగ్నం, తులాలగ్న జాతకులు ఎవరైతే ఉన్నారో తులాలగ్న జాతకులకి 4వ స్థానమైన మకరాన్ని గురుడు భాగ్యంగా దృష్టితో చూస్తున్నాడు. అందుచేత ఈ తులాలగ్న జాతకులకు కూడా వాహన ప్రమాదాలకి అవకాశాలు ఉన్నాయి. అందుకని వారు 16 గురువారములు శనగలు నానబెట్టి ఆవుకు పెట్టడం, ముఖ్యంగా 7 మంగళవారములు కందిపప్పు కేజింపాపు బ్రాహ్మణులకు దానం ఇచ్చుట, లేదా సుబ్రహ్మణ్య క్షేత్రంలో స్వామిని దర్శించుట వలన వారికి ఆ ప్రమాదాలు నుంచి బయటపడతారు. అపమృత్యు, ఆటంక, గండ దోషాలు పరిహారం చేసేది పరమశివుడు. ఆయనకి ప్రీతికరమైన మంత్రం పంచాక్షరి ఓం నమః శివాయ. అది మనసులో ధ్యానం చేస్తూ ఉంటే ఖచ్చితంగా అపమృత్యు, ఆటంక, గండ దోషాలు పోతాయి. నేను చెప్పిన ఈ లగ్నాల వారందరూ కూడా గృహ ప్రయత్నాలు చేసినా ఆ గృహ ప్రయత్నాలు కూడా మందంగా ఉంటాయి. ఇంటిలో కొన్ని చిక్కులు ఉంటూ ఉంటాయి. కొంతమంది డైవర్స్ కేసులు ఏమైనా నడుస్తూ ఉన్న వాళ్ళకి ఈ సమయం మళ్ళీ అందులో నుంచి విముక్తులై వాడు ఏది కోరుతున్నాడో అది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చతుర్థ స్థానం అనేది వాహనం, గృహము. అక్కడ ఒక పాపి కనుక జాతక చక్రంలో కనుక ఉంటే డైవర్స్ అవటానికి కూడా అవకాశం ఉంటాయి వైవాహిక జీవితంలో. దాని సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ వాహన గండాల నుంచి బయటపడుటకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. వనే రణే శత్రు జలాగ్ని మధ్యే పూర్వపుణ్యం ఉంటేనే ఈ ప్రమాదాల నుంచి బయటపడతాం.
దయచేసి ఆ శ్రద్ధగా నేను చెప్పిన విధంగా ఆయా పరిహారాలు చేసుకోండి. జై శ్రీరామ్.